నగేష్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్ర రవాణా రంగం అధ్యక్షులు. నగేష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే నగేష్ కుమార్ గారు, పరిస్థితి చివరి దాకా వచ్చేదాకా, పరిస్థితి సీరియస్ అయ్యేదాకా ముందుగానే ఎందుకు ప్రభుత్వం అలర్ట్ కావట్లేదంటే ఏమంటారు? సార్, ఒక విషయం చెప్పాలి. మెగా టీవీ వారికి నమస్కారం అండి. అయితే ముఖ్యంగా ఇప్పుడు మీరు అన్నది ఏంటంటే పరిస్థితి చేదాటిపోయే వరకు కూడా చూస్తూ ఉండడం. సార్, ఇది జరుగుతున్నది ఆల్మోస్ట్ 1 month దగ్గరకు వస్తుంది సార్ ఇది జరగబట్టి. నేనున్నది పెట్రోల్ పంప్లోనే ఉన్నా, ఓకేనా? నేను ప్రెసెంట్ ఉన్నది పెట్రోల్ పంప్ దగ్గరనే పార్కింగ్ లో ఉన్నా. ఇక్కడ ఏమైంది అంటే ఈ ఏరియా ఉప్పల్ ఏరియాలోకి వచ్చిన నేను ఇక్కడ సిఎన్జి వెహికల్స్ ఆల్మోస్ట్ ఒక 1 kilometer వరకు ఉన్నాయి, అండ్ డీజిల్ వెహికల్స్ కూడా 1/2 kilometer వరకు వచ్చేసినాయి. అత్యధికంగా ఈ బంక్ లో, భారత్ పెట్రోల్ బంక్ ఇది, ఈ బంక్ లో అత్యధికంగా ఉన్న వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి. ఇక్కడ వెహికల్స్ అందట్లేదు, అంటే ఇక్కడ ఫ్యూల్ అందట్లేదు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. యాజ్ ఎ యూనియన్ లీడర్ గా అన్న ఇక్కడ ఇబ్బంది గుర్తు చేస్తున్నారు అది ఇది అని చెప్పేసానంటే, ఈ చుట్టుపక్కల ఫిర్జాదిగూడ, బోడుప్పల్, మేడిపల్లి సరౌండింగ్ లో 9 బంకులు ఉంటే 7 బంకులు సీజ్ ఉన్నాయండి, బంద్ ఉన్నాయి. 7 బంకులు బంద్ ఉన్నాయి. 2 బంకులు ఉన్నాయి, ఒకటి భారత్ ఒకటి హెచ్పి. ఈ 2 చూస్తే కిలోమీటర్ బారిన లైన్. ఇది ఇప్పుడు కాదండి, 3 days నుంచి ఇలాగే కంటిన్యూ అవుతుంది. సిఎన్జి ఏమో ఫస్ట్ నుంచి కంటిన్యూ అవుతుంది, ఎప్పుడు 1 month నుంచి. ఈ పెట్రోల్ డీజిల్ ఇష్యూ వచ్చేమో 3 days నుంచి ఇదే కంటిన్యూ అవుతుంది. అత్యధికంగా ఉన్న వెహికల్స్ కమర్షియల్ వెహికల్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, ఇక్కడ వెహికల్ లో పార్కింగ్ లో ఉన్న వాళ్ళు, ఇక్కడ అంటే బండ్లు పెట్టుకుని ఉన్న వాళ్ళు ఒక 5 గంటలు 6 గంటల నుంచి ఉన్న వాళ్ళండి సిఎన్జి. ఈ డీజిల్ వెహికల్స్ ఏమో, పెట్రోల్ వెహికల్స్ ఏమో ఆల్మోస్ట్ 1.5 hour 2 hours, మళ్ళీ ఇంకొక 1 hour పడుతుందో, 1/2 hour పడుతుందో వెహికల్ లో దొరికే వరకు. ఇంత జరుగుతున్నా, ఇన్ని బంకులు సీజ్ ఉన్నా, ఇన్ని బంకులలో నో స్టాక్ అని బోర్డు పెట్టినా, ఉన్నా కూడా మళ్ళీ ప్రభుత్వం ఏ రకంగా చర్యలు తీసుకుంటుంది, సివిల్ సప్లై ఏం చేస్తుంది అనేది నా ప్రశ్న. ఇది తెలియదా? పోనీ సడన్ గా జరిగిందా? కాదు, 1 month నుంచి జరుగుతూనే ఉంది ఇదంతా. 1 month నుంచి ఇష్యూ వస్తూనే ఉంది, ఈ ఇష్యూ వస్తూనే ఉన్నది. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏమంటున్నానంటే, ఇప్పుడు మాది కమర్షియల్ వెహికల్ అండి. నాది 3 నెలలకు ఒకసారి నేను ట్యాక్స్ కట్టకపోతే, ఏది రోడ్ ట్యాక్స్ కట్టకపోతే నాకు 25-50% పెనాల్టీతోని చూపిస్తుంది. ఆన్లైన్ లో సెకండ్స్ లో చూపించేస్తుంది. అంత అడ్వాన్స్ గా ఉన్న టెక్నాలజీ, అంత అడ్వాన్స్ గా ఉన్న రవాణా శాఖ, అంత అడ్వాన్స్ గా ఉన్న ప్రభుత్వము, మరి ఈ ఫ్యూయల్ అంటే నేను అది ట్యాక్స్ కట్టాలంటే నా బండి నడిస్తేనే నేను ట్యాక్స్ కట్టాలి. నా బండి రోడ్ పైన ప్రయాణం చేస్తేనే నేను ఆ ట్యాక్స్ కట్టాలి. ఆ ట్యాక్స్ ఎంత ఉంటుంది? 7,000 నుంచి 8,000 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది. అది ఆ 7,000-8,000 ట్యాక్స్ కట్టాలి 3 నెలలకు ఒకసారి అంటే నా బండి నడిస్తే. ఇప్పుడు నా బండి పెట్రోల్ పంపులనే ఉంటుంది మొత్తం 90%. నేను ఇంకా ఏం నడిపించుకోవాలి, నేను ఏ రకంగా ట్యాక్స్ కట్టాలి అనేది నా ప్రశ్న. పోనీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి చూస్తున్నారు, సివిల్ సప్లై చూస్తున్నారు, తెలియదా అంటే తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది సివిల్ బంకులలో అనేది తెలుసు. ఎందుకంటే ఆటో లైన్లు కానీ, సిఎన్జి లైన్లు కానీ, బారులు తీరి ఈయన టిఫిన్లు తింటున్నారు, ఈయన భోజనం కూడా ఈయన చేస్తున్నారు, స్నానాలు కూడా ఇక బకెట్లు తెచ్చుకొని స్నానాలు కూడా ఈయన చేస్తారు, బట్టలు కూడా ఈయన మార్చుకునే పరిస్థితి వచ్చింది. ఇది ముందు నుంచి కట్టడి చేస్తే ఈ రోజు ఈ పరిస్థితి హెవీ అయిపోతుంది ఈ పరిస్థితి. నగేష్ గారు, ఇందాక రామచంద్ర గారు చెప్పినప్పుడు వినే ఉంటారు కదా మీరు. ఆయన చెప్పేది అంటే మన చిన్న లాజిక్ అంటే, అంత ముందు పెట్రోల్ బంకుల వాళ్ళకి అప్పులు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అప్పులు ఇవ్వట్లేదు, క్యాష్ డైరెక్ట్ ఇస్తున్నారు, కాబట్టి ఇలాంటి కొరత ఏర్పడతా ఉంది అనేది ఒక రకంగా చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం యొక్క తప్పు, లేకపోతే మీరు చెప్పిన సివిల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ముందుగానే పసిగట్టలేపటం, సమయ లోపం చెప్పట్లా, వాళ్ళు టోటల్గా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే తప్పు జరుగుతుంది అంటున్నారు. వారు చెప్పినది ఏంటి అంటే, ఇక్కడ రేపు భవిష్యత్తులో ఎలక్షన్ అయిపోయాక ఫ్యూల్ పెరుగుతుంది, అది అమ్ముకోవచ్చు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇప్పుడు అది కరెక్ట్ కాదండి. అది పోనీ అలా తెలిసి కూడా ప్రభుత్వం సైలెంట్ గా ఉంటుంది అని అంటే, ఇక ప్రభుత్వంకే నేను విజ్ఞతకి వదిలేస్తా. అట్లా స్టాక్ పెట్టుకొని అట్లా చేస్తున్నారు అంటే ప్రభుత్వానికి వదిలేస్తా నేను విజ్ఞత. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మనం రన్నింగ్ చూసుకుంటామా, ఇప్పుడు ప్రజెంట్ మూవ్మెంట్ చూసుకుంటామా, వీళ్ళు స్టాక్ పెట్టుకుంటారు. సరే, ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి, వాళ్ళు స్టాక్ చేస్తున్నారు, ఆఫ్ అని పెడుతున్నారు, నో స్టాక్ అని పెడుతున్నారు, రేపు పెరిగినాక అమ్ముకుందాం అనుకుంటున్నారు. మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుందండి, సివిల్ సప్లై ఏం చేస్తుందండి, నీకు బంక్కి ఎంత స్టాక్ వచ్చింది, ఎంత అమ్ముతారు అన్నది ఆ లైన్ ఉంటది కదండి, ఆ లెక్కలు పత్రాలన్నీ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది కదండి. ఇంత సింపుల్ గా లేదు, మేము అంత ఫ్రీగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం చేతులు నిలుపుకోవడం కూడా కరెక్ట్ కాదండి. నేనేమంటున్నాను,
అత్యధికంగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు పైన నడిచే కమర్షియల్ వాహనాల పరిస్థితి ఏంటని నేను అదే ప్రభుత్వాన్ని అడుగుతున్నా. అదే రామచంద్ర అన్న ఇప్పుడు అన్న ఉన్నారు, లైన్లు ఉన్నారు కదా, వారిని అడుగుతున్నా నేను. సరే వాళ్ళు ఆపుతున్నారు, వాళ్ళు ఏదో రేట్ ఎక్కువైనా అమ్ముకుంటున్నారు అనుకుందాము, మీరు చెప్పినట్టుగా ఎలక్షన్ తర్వాత రేటు పెరుగుంది అనుకుందాం. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం యాక్షన్ తీసుకుంటుంది? ఇప్పుడు బండ్ల పరిస్థితి ఏంది? పోనీ మాకు డీజిల్ అందుతలేదు, మాకు పెట్రోల్ అందుతలేదు, మాకు సిఎన్జీలు అందుతలేదు. ఇదే ప్రభుత్వము మరి మేము దాచుకొని మేము ట్యాక్సీలు కట్టకుండా ఉంటే మాకు వదిలేస్తుందా? ఇమీడియట్లీ 31వ తారీఖు రాత్రి 12 గంటల వరకు ట్యాక్స్ కట్టకపోతే 1వ తారీఖు రాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి 50% పెరుగుతుంది, చూపిస్తుంది ఆన్లైన్ లో. మాకు ఇక్కడ తప్పించుకోనికి లేవు కదండి అవకాశాలు. తప్పించుకోవడానికి అవకాశాలు లేనప్పుడు ప్రభుత్వం మా పైన చర్య తీసుకోవాలి కదా, బంకుల పైన చర్య తీసుకోవాలి కదా, ఇక్కడ ప్రొటెక్షన్ పెట్టాలి కదా, ఎవరైనా సెక్యూరిటీ మన పోలీస్ వాళ్ళని పెట్టి ఇక్కడ చేయాలి కదా. ఏరియాలో ఒక 1.5 కిలోమీటర్లో 9 బంకులు ఉంటే నేను 9 బంకులు తిరిగితే 2 బంకులు పనిచేస్తున్నాయి. ఈ రకంగా తెలంగాణ స్టేట్ లో ఎన్ని ఉన్నాయి మీరు ఒకసారి ఆలోచించండి. ఈ రకంగా తెలంగాణ ఎన్ని బంకులు నడుస్తున్నాయో చెప్పండి. కొరత ఉందో లేదో తెలియదు కానీ కొరతనైతే సృష్టించడం మాత్రం క్లియర్ గా అర్థమవుతా ఉందండి. సమస్యని చాలా క్లియర్ గా అర్థమవుతా ఉంది సార్. ఇది ముమ్మాటికి మరి నేనైతే ప్రభుత్వం పైననే చెప్తున్నాను సార్, ప్రభుత్వం విఫలం అయ్యింది. ఎందుకు విఫలం అవుతుంది ప్రభుత్వం అంటే, ఇది నిన్న జరిగిందో రాత్రి జరిగిందో కాదు, ఇది జరగబట్టి 1 మంత్ అవుతుంది. 1 మంత్ నుంచి ఇక్కడ ఇదే జరుగుతుంది, ఇదే రిపీట్ అవుతుంది. ఈ రోజు 3 గంటలు 4 గంటలు మొన్నటిదాకా సిఎన్జి వరకే ఉండే స్టాక్, ఈ రోజు పెట్రోల్ డీజిల్ కి 3 ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు నేనున్న ఉప్పల్ ఏరియా బంకుల గురించి మాట్లాడుతున్నా. ఈడ 2 గంటలు టైం పడుతుంది అంటే రేపు ఏంది పరిస్థితి, ఇంకా ఎల్లుండి ఏంది పరిస్థితి అని చెప్తున్నా నేను. ఇంకా మేము ప్రభుత్వం ఇట్లాగే చూసుకుంటూ కూర్చుంటే, సివిల్ సప్లై ఇట్లాగే కూర్చుంటే వాళ్ళు స్టాక్ పెట్టుకుంటారు, వాళ్ళు రేట్ ఎక్కువైనా అమ్ముకుంటారని తెలిసి కూడా సైలెంట్ గా ఉంటా అంటే ఇంకా దాన్ని మీరే చెప్పాలి కదా దానికి ఆన్సర్, నేనైతే ఏం చెప్పాలి. అర్థమైందండి. ఓకే నగేష్ కుమార్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, కావాల్సిన సమయం ఉంది.